ఇప్పుడు కోడలి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఎలా? ఒక్క క్షణం అత్తగారి స్థానంలో ఉండి ఆలోచించండి. వాళ్ళ బాధ అనేది మీకు అర్థమవుతుంది. కోడళ్ళు ఇది మీకే. తప్పుగా మాత్రం అనుకోకండి. ఒక తల్లి బాధ మాత్రమే చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి కన్ని పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకొస్తారు వాళ్ళ కొడుకుని. గద్దొచ్చి పిల్లని ఎత్తుకెళ్ళింది అన్నట్టు కోడలి చేతిలో పెళ్లి రూపంలో పెడతారు, అప్పచెప్తారు. అప్పటి నుంచి మొదలవుతుంది అసలైన వార్ అనేది. ఇక్కడ అత్తగారు ఒకటి గుర్తుంచుకోవాలండి. కోడల్ని కూతురులాగా చూసుకుంటే ఏ కోడలు కూడా తల్లి పుట్టిల్లు అనేది మర్చిపోతుందండి. ఎందుకంటే మరొక తల్లి దొరుకుతుంది పెళ్లి రూపంలో. కానీ ఇక్కడ టోటల్గా మన సమాజం ఎలా సృష్టించింది అంటే అత్తగారంటే విలన్, కోడలంటే రాక్షసి అలా సృష్టించేసింది. కానీ అసలు వాస్తవం ఏంటంటే అత్తగారు వాళ్ళ కొడుకు మీద ఉన్న ప్రేమంతా ఎక్కడ దూరమైపోతాడో అని కోడల్ని తిట్టడంలో చూపిస్తుందండి ఆ ప్రేమంతా. అక్కడ కోడళ్ళు ఒక్క క్షణం ఆలోచించండి. ఆ తిట్ల వెనుక వాళ్ళ కొడుకు మీద ఉన్న ప్రేమ అది గుర్తించండి. తప్పుగా మాత్రం అనుకోకండి. కోడళ్ళు అదే వాళ్ళ అమ్మ వాళ్ళు తిడితే వెనకేసుకొస్తారు కదా, అదే అత్తగారు తిడితే ఎందుకు అర్థం చేసుకోరండి? ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తారు, పాజిటివ్గా ఆలోచించరు. వాళ్ళకి అత్తగారులకు కావాల్సింది కాస్త ప్రేమగా మాట్లాడడం మాత్రమే. వాళ్ళు కోరుకునేది మీ నుంచి ఏదీ కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.